విశాఖ ఉక్కు ఆంధ్రులక్కని ఆనాడు పెద్ద ఎత్తున పోరాటం చేసి 64 గ్రామాలు 26,000 ఎకరాల భూమి అనేది ఇచ్చారు. 32 మంది ప్రాణత్యాగాలు చేసి బలిదానం అయ్యి విశాఖ ఉక్కు సెంటిమెంట్ మీద ఈరోజు తీసుకొచ్చారు. విశాఖ ఉక్కు మరింత సెంటిమెంట్ మీద తీసుకొచ్చిన విశాఖ ఉక్కుని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా దాన్ని ప్రైవేట్ పరం చేయడానికే చూస్తుంది. కరోనా కష్టకాలంలో కూడా నేటి వరకు కూడా ఇంచుమించు 4 సంవత్సరాల పైచిలుక విశాఖ ఉక్కు ఆంధ్రులక్క అనే నిరాహార దీక్షలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వం వచ్చి దీన్ని ఎలాగైనా ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ని చంపేయాలని ఒక దృఢ నిశ్చయంతో పెట్టుకొని ఈరోజు చాలా ఉన్న ఏదైతే బ్లాస్ట్ ఫర్నిచర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఒక 2 అనేది గతంలో మూసేశారు. సరే, దాని తర్వాత అవి తెరిపించిన తర్వాత కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంచెలంచెలుగా కూడా ఇప్పటికి ఇంచుమించు 6,000 మందిని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిన కార్మికులు కాకుండా ఈరోజు జార్ఖండ్ వరుస ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఉద్యోగం అనేది వేసుకుంటున్నారు. ఈరోజు విశాఖ ఉక్కుకి ముడిసరుకు ఇవ్వకుండా, ఇప్పుడు ముడిసరుకు ఇస్తే విశాఖ ఉక్కు అనేది ఇంకా లాభాల్లోనే ఇంకా పరిగెట్టును, అది ఇవ్వకుండా ఈరోజు దాన్ని ఎలాగోలాగా దాన్ని మొత్తం విశాఖ ఉక్కుని నిర్వీర్యం చేయాలనే ఒక నిశ్చయంతో ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోతుంది. దానికి అనుసంధానంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్రులకు ఏదైతే సెంటిమెంట్తో తీసుకొచ్చిన విశాఖ ఉక్కుని మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత తప్పకుండా దాన్ని మేము కాపాడుతాం, పరిరక్షిస్తాం అనేది ఈరోజు చెప్పారు. పల్లా శ్రీనివాసరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని ఆమరణ నిరాహార దీక్షని ఆయన మరి నిమ్మరాసం ఇచ్చి విరమించడం అనేది జరిగింది. ఈరోజు మరి పల్లా శ్రీనివాస్ గారే అవాకులు చవాకులు మాట్లాడే పద్ధతులు ఈరోజు ముందుకు పోతున్నారు. మనం చూసాంగా సమ్మిట్ జరిగింది. ఇక్కడ సమ్మిట్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆయన తెల్లేనిగుల కింద ఈరోజు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ అనేది ఆ విధంగా ఈరోజు గాడి కట్టి, రెండోది విశాఖ ఉక్కులో పనిచేస్తున్న కార్మికులు ఎంతైతే పనిచేస్తారో అంతే జీతం ఇస్తామని చెప్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే, మీరు కాపాడుతానని చెప్పి ఈరోజు విశాఖ ఉక్కుని అనేది ప్రైవేట్ పరంలోనే మొత్తం దాన్ని అమ్మే విధంగా బీజేపీ ఏది చెప్తుందో అదే పందాలో మీరు ముందుకు పోయే పద్ధతిలో ముందుకు పోతున్నారు. రెండోది మిత్తల్ స్టీల్ ప్లాంట్, ఈరోజు మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో మరి నక్కపల్లిలో పెడుతున్న దానికి 9 మంది ఎంపీలంటే ఎంత వాళ్ళకి సిగ్గు ఉంటే దానికి ముడిసరుకులు ఇవ్వాలనేది అక్కడ ఎవరైతే కుమారస్వామి ఉన్నాడో మరి దానికి స్టీల్ మినిస్టర్గా ఉన్నవాడిని అడుగుతున్నారు. విశాఖ ఉక్కును కాపాడుతానని అన్నాడు ఎన్నికల ముందు మీరు చెప్పారు. ఈరోజు మిత్తల్ ట్రాన్స్పోర్ట్కి మరి ఏవైతే మైనింగ్ ఇమ్మని అడగడం అనేది ఎంత సిగ్గుమాలిపు అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఈరోజు ముడిసరుకులు లేకపోయినా 2014 ముందు చాలా ఉత్పత్తి అనేది ఎక్కువగా చేశారు. ఈరోజు డివిడెంట్ల కిందే కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఈరోజు 60,000 కోట్ల రూపాయలు అనేది ఈరోజు కట్టారు డివిడెంట్ రూపంగా. మరి స్టీల్ ప్లాంట్ ఉండబట్టే మొన్న కరోనాలోని ప్రజలంతా కూడా అల్లాడిపోతూ అంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటుంటే ఈరోజు ఏదైతే వాళ్ళ ఆక్షన్ అనేది ఏదైతే ఉందో ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది తక్కువ డబ్బులకి అనేది ఈరోజు సప్లై చేయడం అనేది జరిగింది. మరి అటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉండబట్టే ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది అటువంటి ప్రజలకు కూడా అంత అందుబాటులోకి, రెండోది స్టీల్ కూడా అంత నాణ్యతమైన స్టీల్ని కూడా అందించడం అనేది జరుగుతుంది. రెండోది మనం చూసాంగా మన ఇండిగో సంబంధించి మరి ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత ఎయిర్లైన్స్ మీరు మానేసి ఇండిగోకి ఇచ్చిన తర్వాత ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి వాళ్ళకి అక్కడికి సంబంధించి ఏదైతే ఉందో ఆ ఈసా అనేది టైం అయిపోతుంది అనేది దానికి ఎటువంటి అరేంజ్మెంట్ చేయకుండా ఈరోజు ఇండిగో వాళ్ళు మొండిగా ఉన్న దాని కేంద్ర ప్రభుత్వం అనేది క్వాలిటీ అనేది ఇవ్వాలి. క్వాలిటీ అనేది ఇవ్వకుండా ఈరోజు క్వాలిటీ లేకుండా ముడిసరుకు అనేది ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత అది ఏదైతే ఆ క్వాలిటీ లేని ముడిసరుకుని తీసుకొచ్చి అక్కడ ఐరన్ ఓర్ సంబంధించి ఏదైతే తయారవుతుందో దానికి సంబంధించి ఆ క్వాలిటీ లేపడం వల్ల ఆ స్టీల్లో కూడా మన నాణ్యత లేని పరిస్థితి అనేది ఉంటుంది. మరి మీరు అటువంటి ముడిసరుకు అనేది ఇప్పుడు ఇచ్చి నాణ్యత లేనిది ఇప్పుడు నాణ్యతగా ఆ స్టీల్ అనేది తయారవ్వాలంటే ఎలా తయారవుద్ది అనేది ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మీరు అసలు ఆ ముడిసరుకు అనేది క్వాలిటీగా ఇవ్వాలి. ఇచ్చే ముడిసరుకు అనేది ఏదైతే ఉందో ఇతర స్టీల్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో కదా, బిలాయ్ కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్లు దీనికి కూడా ముడిసరుకు ఇస్తే ఇంకా స్టీల్ ప్లాంట్ అనేది లాభాల్లో ఉంటుంది. లాభాల్లో ఉండి స్టీల్ ప్లాంట్ అనేది స్టీల్ అనేది ప్రజలకు ఇంకా తక్కువ ధరకి
తక్కువ ధరకు అందించడానికి ఉపయోగపడుతుంది. రెండోది, ఈరోజు ఆసియా ఖండంలోనే అసలు పెద్ద స్టీల్ ప్లాంట్, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అని కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ ఇటు ఉన్న పర్మనెంట్ వర్కర్లు కానీ ఇంచుమించు 55,000 మంది దాకా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ ఉండబట్టే విశాఖ నగరం అనేది అభివృద్ధిగా ఉంది. అఫీషియల్గా కూడా ఆ పరిశ్రమ ప్రాంతంలో ఉన్న చిన్న చితక వ్యాపారస్తులు, చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు 2 లక్షల మంది దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది మీరు పూర్తిగా నిర్వహించే చంపేయడానికి అనే ప్రయత్నం చేస్తే ఈరోజు దాని మీద ఆధారపడిన ప్రజలంతా కూడా రోడ్డు మీద పడతారు. ఈరోజు పారిశ్రామిక ప్రాంతం ఉండబట్టి విశాఖపట్నం అనేది అభివృద్ధి చెందింది. కాబట్టి ఆ పారిశ్రామిక ప్రాంతం ఉన్నదాన్ని ఈరోజు మీరు పూర్తిగా కూడా నిర్వహించే స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. అదానికి ఇచ్చారుగా. ఇప్పుడు గంగవరం పోర్ట్ అనేది అదానికి. అక్కడి నుంచి వస్తున్న ఏదైతే మరి షిప్ మీద వస్తున్న మనం ఏదైతే ఇప్పుడు బొగ్గు ఉందో ఆ బొగ్గును అనేది ఆ స్టీల్ ప్లాంట్కి అందివ్వకుండా దీన్ని ఎలాగైనా చంపేయాలి అనేది ఓ పక్క అదానితోటి దాన్ని ఆపడం కూడా జరిగింది. ఈరోజు 10% అనేది ఉన్నదాన్ని కూడా గత ప్రభుత్వం అనేది అమ్మేసింది పూర్తిగా. ఇప్పుడు ఇంకొక 7 ఏళ్ళు ఆ గంగవరం పోర్ట్ అని వదిలేసి మొత్తం ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో పూర్తిగా వదిలేసి మన ప్రభుత్వం ఆధీనంలోకి రావాల్సిన దాన్ని కూడా ఇలా 10% అమ్మేసి టోటల్ అంతా కూడా మనకు హక్కు లేకుండా ఈరోజు తీసే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఏదైనా స్టీల్ ప్లాంట్ అనేది సెంటిమెంట్తో వచ్చింది కాబట్టి అది విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనే దాని మీద వచ్చింది కాబట్టి దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారు. మరి ఇప్పుడు ఎలాగ 18 ఏళ్ళు పైచిలకు అవుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం రానున్న నెక్స్ట్ ఎన్నికల్లో ఏవైతే ఉన్నాయో ఇంకొక 2 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి, 3 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు అనేది మీకు బుద్ధి చెప్తారు అనేది విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. దీనికి ఉదాహరణ ఏంటంటే నాణ్యమైనటువంటి ముడిసరికి ఇవ్వకుండా సక్రమైన ఉత్పత్తి కార్మికులు చేయలేకపోతున్నారని నెపం చేయడం ఇది అత్యంత హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇది ఎలా ఉందంటే అర్థమైన సామాన్యులకు కూడా అర్థమైన భాషలో చెప్పాలంటే ఇంట్లో ఏమాత్రం బియ్యం లేకుండా ఒక 500 మందికి భోజనం పెట్టలేదని భార్యను కొట్టాడంట. అలాగుంది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల తీరు. నువ్వు సక్రమైన నాణ్యమైన ముడిసరికి ఇవ్వకుండా నాణ్యమైనటువంటి ఉత్పత్తి స్టీల్ తయారు చేయాలి, ఉత్పత్తి చేయాలంటే ఎలాగొస్తుంది అంటే దీన్ని బట్టి దానికేమో సొంతగానులు ఇవ్వరు, మైనింగ్ క్యాపిటల్ ఇవ్వరు. దాన్ని ఎలా నిర్వీర్యం చేయాలో అలా నిర్వీర్యం చేస్తున్నారు. మన ఎంపీ గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మేము మాత్రమే దీన్ని కాపాడగలుగుతాం అని చెప్పి 30-40 సంస్థలని ప్రైవేట్కి ఒకటి దారాదత్తం చేస్తున్నారు. ఇది ఒక్కటి ఏమాత్రమైనా దీని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం చాలా విమర్శలు చేశారు కదా, మీతో పాటు మేము చేసాం. మీ మీద ఆశలు పెట్టుకున్నారు, జనం మిమ్మల్ని నమ్మారు, బీజేపీ టీడీపీ జనసేన కూటమి నమ్మారు. మీరు కూడా హామీ ఇచ్చారు మా ప్రాణం పోయినా మేము ఉక్కుని ప్రైవేట్ పరం చేయమని. అది నిలబెట్టండి. ప్రధానమంత్రి గారు మీరు ఏది చెప్తే అది ప్రధానమంత్రి గారు. మీరు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పింది చెయ్యడానికి ఆయన వేదం. మీరంటే అంత గౌరవం ఆయనకి. ఆయన నిన్ననే చెప్పారు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రం దూసుకుపోతుంది, తిరిగి లేదని. ఆయన దగ్గర మీరు పరపతి ఉపయోగించండి. ప్రజలు ఎందుకు మోసం చేస్తారు, కార్మికులు ఎందుకు మోసం చేస్తారు, మిమ్మల్ని నమ్మినటువంటి మీకు అధికారం కట్టుబెట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎందుకు అన్యాయం చేస్తారు? 26,000 ఎకరాలు, 65 గ్రామాలు, ఎన్నో పోరాటాలు చేస్తే ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఇవ్వలేదు. ఆవిడ కూడా సామాన్యంగా ఇవ్వలేదు. 32 మంది బలిదానం అయ్యారు. 52 మంది వామపక్ష ప్రజాప్రతినిధులు తృణప్రాయంగా రాజీనామాలు చేశారు. దీన్ని ప్రభుత్వ రంగంలో సంపాదించుకున్నాం. ఈ సంపాదించిన దాన్ని పాడు చేయకండి. మీ పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుద్ది. అంతేగాని మేమే దీన్ని నిలబెడతామని మాటలు చెప్పి కిందని తోక్కోసేయడం ఇదంతా కేవలం ఆ భూమి ఉంది కాబట్టి ఆ భూమి ఏ అదానికో అంబానీకో కార్చౌక కట్టబెట్టి కార్మికులు అన్యాయం చేయడానికి తప్పితే మరొకటి కాదు. ముడిసరికి ఎవరు, క్యాప్టివ్ మైన్స్ ఎవరు, ఏమి ఎవరు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి? మహాప్రభు కనీసం సెయిల్లోనైనా విలీనం చేయండి అంటున్నారు. నిన్న బీచ్లో రన్ కూడా పెట్టారు. కార్మికులు ఆంధ్ర రాష్ట్రంలో ఒక భాగం అనుకొని మీరు న్యాయంగా ఈ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి దాన్ని కాపాడడానికి ఏమేమి చర్యలు చేయాలో అవన్నీ చేయాలి తప్పితే మాటలు చెప్పి మేమే దీన్ని రక్షిస్తామని అంటే ఉపయోగం లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలా. ఎవరైనా ప్రశ్న వేస్తే ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే విలేకరులు కానీ లేకపోతే రిపోర్టర్లు కానీ మీకేం పని లేదా, తెల్లగురువులాగా మేపాలా అంటున్నారు. మీకు ముందు తెలీదా? ఎన్నికల ముందు నేనే కాపాడుతానని చెప్పారు కదా మీరు. మేమేం మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. మీ పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అపారమైన నమ్మకం కలిగించండి.
మీరే నిజాయితీ పరులు, మీరే కాదుకోగలరనే నమ్మకం ప్రజలకు కల్పించాలని, తద్వారా ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలని ఈ విశాఖపట్నం తరపున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదే సార్ వాళ్ళు ఎత్తుగడ ఉద్దేశం ఏమి లేదు, పొగబెట్టి పొమ్మనుకుంటే పొగబెట్టడం అనమాట. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులందరూ రిటైర్ అయిన వాళ్ళకి రిక్రూట్మెంట్ లేదు. ఉత్పత్తి చేసే కార్మికులు, ఒప్పంద కార్మికులు ఉన్నారు కదా, వాళ్ళు తినేయడానికి రకరకాలుగా. నేను మొదట చెప్పాను కదా, నువ్వు కావలసిన ముడిసరుకు న్యాయమైనది ఇచ్చి పని చేయకపోతే అడుగు. అసలు అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది? కార్మికులు సరే, కార్మికులు మీరు అన్నట్టు పని చేయట్లేదు. వాళ్ళని నిర్మూలించవలసినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు వదిలేసి కింద మీద పడతారా? మీరు న్యాయమైన ముడిసరికి ఇవ్వరా? ఇవన్నీ తప్పిదాలు తప్పిపుచ్చుకొని దాన్ని ఇదిగో మా తప్పు లేదు, కార్మికులు ఉత్పత్తి లేకపోవడం వల్ల ఇది ప్రైవేట్గా అప్పచెప్పామని కథలు చెప్పడానికి తప్పించుకోవడానికి తప్పితే ఇది మరొకటి కాదు. ఇది ఏమైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదానం చేసే సులువైన మార్గం. ఇలాగ రకరకాలుగా కార్మికులు దాడి చేసి నెపం వాళ్ళ మీద తోసి వాళ్ళు తప్పించుకోవడానికి తప్పితే మరొకటి కాదనేది ప్రజలందరికీ అర్థమైంది. ఎప్పటికైనా మించిపోయింది లేదు. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమ్మకం కలిగించండి. ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని భరోసా కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కలిసి స్టీల్ ప్లాంట్ని ఏదో రకంగా ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తి కట్టబెట్టాలనే ఆలోచనతో ఈ రోజుకి కూడా ఉంది. దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం, అలాగే రాష్ట్రంలో ఉన్న కార్మికులందరూ కూడా ఐక్యంగా రాష్ట్రంలో ఉన్న భారీ పరిశ్రమగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునే ఉద్దేశంతో పోరాటాలు, ఉద్యమాలు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు అనేది 26,000 ఎకరాలు అనేది 64 గ్రామ ప్రజలందరూ కూడాను ఈరోజు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వ రంగంలో పెడతామనేసి చెప్పబట్టే ఆ రోజు కంపెనీకి అనేది నిర్వాసితులందరూ కూడాను భూములు అనేది ఇచ్చారు. కానీ నిర్వాసితులకి ఈ రోజుకి కూడా 8,000 ఉద్యోగాలు అనేది ఈ రోజుకి నిర్వాసితులకు ఇవ్వకుండాను ఈ రోజుకి తొక్కు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ పరిశ్రమ అనేది దాదాపు అనేక మ్యాన్ పవర్ తోటి ఈరోజు అనేది కాంట్రాక్ట్ లేబర్ కానీ, పర్మనెంట్ కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా ఉత్పత్తిలోని విపరీతమైన లాభాలు వచ్చే విధంగా ఈరోజు అనేది స్టీల్ ప్లాంట్ అనేది అభివృద్ధి చేసిన విధంగా సంస్థను అనేది అభివృద్ధి అనేది చేశారు. దాదాపు కేంద్ర ప్రభుత్వానికి కూడా డివిడెంట్ల రూపంలో, అంటే కేంద్ర ప్రభుత్వం అనేది స్టీల్ ప్లాంట్ అనేది ప్రారంభంలో అనేది దాదాపు 5,000 కోట్లు మాత్రమే పెట్టింది. కానీ ఈరోజు అనేది కేంద్ర ప్రభుత్వానికి దాదాపు ఈ 40 సంవత్సరాల కాలంలో దాదాపు 60,000 కోట్ల రూపాయలు అనేది స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని లాభాలు ఆర్జించి ఈరోజు అనేది డివిడెంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భారీ పరిశ్రమగా ఉంది. ఇటువంటి పరిశ్రమ అనేది ఆంధ్ర రాష్ట్రంలో వేరే ఒకటి లేదు. అటువంటి పరిశ్రమని ఏదో రకంగా ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టాలనే ఒక ఆలోచనతో దుర్మార్గంగా ఈరోజు అనేది వ్యవహరించడం అనేది సాగుతూ ఉంది. దానికి గతంలోనే మేము చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు కూడా, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్న భారీ పరిశ్రమని, ఈ పరిశ్రమని కాపాడుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పరిస్థితుల్లో ఈరోజు అనేది ఉంది. అందువల్ల ఏంటంటే సొంత గనులు కూడా ఈరోజు అనేది ప్రైవేటు వ్యక్తులకి అందరికీ కూడా సొంత గనులు అనేది కేటాయించడం జరిగింది. అలాగే ప్రాణ త్యాగాల ద్వారా సంపాదించుకున్న హక్కు ఎవడ దయాదాక్షిణ్యాల వల్ల పెట్టిన స్టీల్ ప్లాంట్ అనేది కానే కాదనేసి ఈరోజు సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. పోరాటాలు, ఉద్యమాల ద్వారా ఈరోజు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దాదాపు కమ్యూనిస్టు పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఆ రోజు అనేది ప్రజాప్రతినిధులందరూ కూడాను పదవులంది త్యాగం చేసి ఆ రోజు స్టీల్ ప్లాంట్ అనేది మనం స్థాపనకు అనేది స్థాపించుకున్నాము. ఆ విధంగా ఇప్పుడు వరకు కూడా రన్ అవుతుంది. ఈరోజు అనేది ప్రైవేటు వ్యక్తి కట్టబెట్టాలనేది, అంటే ప్రైవేటు వ్యక్తి అంటే ఒక వ్యక్తి దయాదాక్షిణ్యంలో ఈరోజు అనేది ఉంటుంది. ఈరోజు అనేది ఇండికో విమానాలన్నీ కూడాను ఒక ప్రైవేటు వ్యక్తి అండర్లో ఉండబట్టి విమానాలన్నీ కూడాను దాదాపు 70% విమానాలన్నీ కూడాను నా అండర్లో ఉన్నాయి, ఇండికా అండర్లో ఉన్నాయి. నేను ఈ విమానాలన్నీ తిప్పను అనేసి ఒక నిర్ణయం తీసుకొని దేశంలో ఉన్న ప్రయాణికులకి అందరికీ కూడా ఒక అసౌకర్యం అనేది కల్పించడం అనేది చేశారంటే ప్రైవేటు వ్యక్తికి ఎప్పుడైనా సరే ఒక పరిశ్రమ అనేది ఆడి చేతిలో ఉంటే ఇదిగా దాపరించడం అనేది జరుగుతుంది. దుర్మార్గాలు కూడా జరుగుతాయి. అందువల్ల ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థగానే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండాలనేసి మేము కోరుతూ ఉన్నాం. రెండో పక్క అనేది కార్మికుల్ని ఉత్పత్తి అనేది భాగస్వాములు చేయాలి. అలాగే మ్యాన్ పవర్ని పెంచాలంటే ఉన్నోళ్ళని కూడా తొలగించడం అనేది ఈరోజు అనేది చేస్తూ ఉన్నారు. దాదాపు కాంట్రాక్ట్ లేబర్ని 4,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని కూడా తొలగించడం అనేది
చేశారు. దాంతోపాటు పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడాను దాదాపు 2000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని కూడా ఈరోజు అనేది విఆర్ఎస్ పేరుతో వాళ్ళకి ఇంటికి పంపించేస్తున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ పెట్టకపోయినప్పటికీ కూడా మిత్తల్ స్టీల్ ప్లాంట్ అనేది సొంత గనులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం మంత్రులందరికీ కూడా క్యూ కట్టి ఈరోజు అనేది కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఉన్న పరిశ్రమని రక్షించుకోవడానికి ఈ ఏమాత్రం తాపత్రయం చేయట్లేదు. ఈ రోజుకి కూడాను మాయ మాటలతోటి మబ్బి మాటలతోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజుకి ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుందనేసి ప్రజల్ని నమ్మించడానికి అనేక వాగ్దానాలు చేస్తున్నారు. కానీ అది సరైనది కాదు. ఏదైనా సరే ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టాలని చూస్తున్నారు. మిత్తన స్టీల్ ప్లాంట్కి ఏదైతే సొంత గనులు కేటాయించాలని అడుగుతున్నారో అదేవిధంగా ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్ని కూడా ప్రభుత్వ రంగంలో ఉంచాలనుకుంటే ఖచ్చితంగా దీనికి కూడా సొంత గనులు కేటాయించాలని మేము డిమాండ్ అని చేస్తున్నాం. అలాగే జీతంతో అంటే ఉత్పత్తితో కూడిన జీతం అనేది ఈరోజు చెల్లిస్తామనేసి కార్మికులకు అందరికి చెప్తున్నారు. అది ఎంత దౌర్భాగ్యమైన విషయం అనేది. పని గంటలు ఏదైతే ఉన్నదో పనికి తగ్గ వేతనం అనేది ఈరోజు అనేది ఇస్తున్నారు. ఉత్పత్తితో కూడిన జీతం అనేది ప్రపంచంలోనే దేశంలోనే ఎక్కడా కూడా అటువంటి ముడిపెట్టడం అనేది జరగదు. అందువల్ల ఏంటంటే కార్మికులకు అందరికీ సక్రమంగా జీతభత్యాలు ఇవ్వాలి, ప్రభుత్వ రంగంలోనే అది ఉండేటట్టు చేయాలి. అలాగే కార్మికులకి అందరికీ కూడాను అన్ని సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వం ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని, నిర్వాసితులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేసి మేము చెబుతూ ఉన్నాం. అలాగే ముడిసరుకు కూడా ఈ రోజు అనేది ముడిసరుకు ఖచ్చితంగా వాళ్ళకి అనేది సరఫరాని చేయాలి. ముడిసరుకు లేకపోతే ఉత్పత్తి అనేది కార్మికులు చేయమంటే ఏ విధంగా చేస్తారు? అందువల్ల ఏంటంటే ముడిసరుకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉంచాలి. నీరు కానీ కరెంటు కానీ ముడిసరుకు కానీ అన్నీ కూడాను ఇచ్చి ఆ విధంగా ఉత్పత్తి అనేది చేయడానికి అనేది కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి ఈ ప్లాంట్ను రక్షించుకోవడానికి మీరు చూడాలి. లేకపోతే మాత్రం చరిత్రలోని మీరు చరిత్రహీనుగా రాష్ట్రంలోని చరిత్రహీనులుగా మిగిలిపోవడం అనేది ఖాయమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల ఏంటంటే సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగ పరిశ్రమగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కాపాడాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ఎంఏ బేగం, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శిని. మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అది ప్రాధాన్యతమైన ఫ్యాక్టరీ. అది దాన్ని 32 ప్రాణాలు త్యాగం చేసి ఏర్పాటు చేసుకునే ఇలాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం అంటే చాలా దుర్మార్గమైన విషయం. ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందే ఏం హామీ ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేస్తున్నారు, మోడీ గారు అమ్మేస్తున్నారు, నేను వస్తే నాకు ఓట్లేసి గెలిపించండి, నేను వస్తే మాత్రం కంపల్సరీగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి నేను ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు చేస్తానని కూటమి ప్రభుత్వం చెప్పడం అనేది జరిగింది. పవన్ కళ్యాణ్ దానికి కూడా మీరు అందరూ స్టీల్ ప్లాంట్ వాళ్ళకు ఒక సవాల్గా ఇసిరారు. ఏంటంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళు మీరు నిలబడతారా నిలబడరా, నేను మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగకుండా చేయడానికి నేను నిరంతరం కృషి చేసి నిలబడతాను, మీరు కూడా నిలబడగలరా అని ఒక ప్రశ్న విసిరారు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన జవాబు ఆయన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆయన ఆ రోజు చెప్పారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపుతాను నేను వస్తాయనేసి. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వచ్చినప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఏమీ మాట్లాడకుండా నిమ్మకు నీరు ఎత్తినట్లు కూర్చోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఏంటంటే స్టీల్ ప్లాంట్లో చాలామంది భూములు ఇచ్చి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించడం కోసం చాలామంది విపరీతమైన ప్రాణత్యాగాలు చేసి స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకుంటే అలాంటి స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మీరు ముడి సరుకులు లేవు, అది లేదు, ఇది లేదు, అది నష్టాల్లో జరుగుతుంది అన్నది చాలా బొల్లి మాటలు. మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మీరు దానికి నిధులుగానే ఏర్పాటు చేసినట్టుగా స్టీల్ ప్లాంట్ ఈరోజు నష్టాల్లో ఎందుకు ఉంటుందని ప్రజలకు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మీరు స్టీల్ ప్లాంట్కి కావాల్సినవన్నీ ముడి సరుకులు అందజేయకుండా నష్టాల్లో ఉంటుందని కూడా చెప్పడం కూడా చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి వెంటనే మీరు స్టీల్ ప్లాంట్ ఆదుకునే విధంగా ఉండాలి. వెంటనే ముడి సరుకులు వాళ్ళకి కావాలనే ఏర్పాట్లన్నీ చేసి దానికి అదనంగా నిధులు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. అంటే క్వాలిటీ ఇవ్వాలి. లేకుంటే అక్కడ విశాఖపట్నంలో చాలా చోట్ల స్టీల్ ప్లాంట్ ఉన్నప్పటికంటే మన విశాఖపట్నంలో నాణ్యతమైన సరుకు ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ నాణ్యత అని అందరూ దీని మీద పడుతున్నారు. కాబట్టి అలాంటి దానికి మీరు ఉత్పత్తులు చేయకుండా దానికి నిధులు ఏర్పాటు చేయకుండా దీన్ని నష్టాల్లో ఉన్నది అని చూపించడం మాత్రం చాలా దుర్మార్గమైన విషయం.